హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం బ్రహ్మముడి సీరియల్ అయితే వెరీ 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 ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. ఖచ్చితంగా మనం అనుకున్నాం కదా, ఏదో జరగబోతుంది అనేసి. ఫైనల్గా అయితే అనుకున్నదైతే దానికన్నా ఎక్కువే జరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే మన అప్పుకి అక్కడ 1,20,000 అన్నప్పుడే మనకి ఏదో డౌట్ వచ్చింది, ఏదో పెద్ద ట్విస్ట్ అయితే ప్లాన్ చేయబోతున్నారు అనేసి. ఖచ్చితంగా బిగ్ బిగ్ ఎపిసోడ్స్ అయితే రాబోతున్నాయి. అంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగేటప్పుడు, ఒక మంచి జరిగేటప్పుడు చట్ట మనల్ని ఒక కమ్మేసినట్టు అయిపోతుంది కదా, అదేవిధంగా కమ్మేసినట్టు అయితే అయిపోయింది. ఇప్పుడు దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తాన్ని మడత అయితే చుట్టేసింది ఆమెని. ఆ మడత కానీ ఓపెన్ చేసినారంటే ఒక్కసారి మాత్రం యామిని చాప్టర్ క్లోజ్. జస్ట్ ఒక 15 ఎపిసోడ్లో యామిని చాప్టర్ క్లోజ్ అవుతుంది అనేసి ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత అయితే మనకు అర్థమైంది. ఎందుకంటే మనం చూసుకుంటాం ప్రతిసారి ఒక హై ఎమోషన్స్ అంటే మనల్ని నలిపేస్తే మళ్ళీ ఒకసారి బ్లాస్ట్ అవుతారు చూడండి, ఆ విధంగా అయితే సీరియల్ అయితే జరగబోతుంది అనేసి. ఇంకొక 15 ఎపిసోడ్లో యామిని క్యారెక్టర్ అయితే క్లోజ్ అయిపోతుంది, రేవతి గారి క్యారెక్టర్ అయితే వస్తుంది. అలాగే ఇక్కడ అప్పు అరెస్ట్ అయిన దానికన్నా ముందు మన ఆఫీస్లో గురించి మాట్లాడుకొని మళ్ళీ అప్పు ఎలా బయటకు వస్తుంది అనేసి కూడా మనం మాట్లాడదాం. నాకు ఆల్రెడీ చాలామంది అయితే మెసేజ్ చేశారు. అక్కడ రేవతి గారికి అక్కడ ఒక తను వచ్చి హెల్ప్ చేశాడు కదా, అంటే అక్క కార్లు డబ్బుండే వాళ్ళతో మాట్లాడతావా, డబ్బుండే వాళ్ళ బంధువులు ఉండారా అనేసి రేవతి గారితో ఒక అతను హెల్ప్ చేశాడు కదా, అతనే పోలీస్ స్టేషన్లో అయితే అప్పుకి అక్కడ ఇరికిచ్చాడు కదా. ఆ రేవతి గారు అప్పు ఏదో మొత్తానికి లింక్ అయితే చేస్తాను, డైరెక్టర్ గారు బాగా తెలుగుగా అయితే యూజ్ చేస్తాను. ద బెస్ట్ ఎపిసోడ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే రాజు ప్రతిసారి ప్రపోజ్ చేద్దాం అనుకుంటే ఒకసారి ప్రపోజ్ చేద్దాం అనుకుంటే యామినికి ప్రాబ్లం వచ్చింది, సెకండ్ సారి ప్రపోజ్ చేద్దాం అనుకుంటే స్వప్నకు ప్రాబ్లం వచ్చింది, అలాగే ప్రపోజ్ చేద్దాం అనుకుంటే ఇంకా ఆఫీస్లో అయితే సక్సెస్ఫుల్గా అయితే కంపెనీని బతికిచ్చాడు అనేసి అయితే మనం చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ తాతగారు చెప్పారు జుమ్మామే నుంచి బంగారు తెచ్చినాం అనేసి, ఏదో రాజు అయితే హ్యాండిల్ చేసి మేనేజ్ చేసి ఆ సిద్ధార్థను అయితే జీరో చేయించాడు అనేసి అయితే మనకు ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఎందుకంటే అక్కడ వచ్చి ప్రపోజ్ చేస్తానంటే నేను ఇంత చేసినాను, నేను నీకోసం ఇంత చేశాను కళావతి గారు, మీకోసం ఇంత చేశాను అని చెప్పే కొందికి అక్కడ ఆమెని అయితే ఫోన్ చేసి ఇక్కడ అప్పు అరెస్ట్ అయింది అనేసి అయితే మన కళావతి అయితే చెప్పింది. ఇప్పుడు ఎంత సోర్సెస్ ఉన్నాయి, అన్ని సోర్సెస్ అయితే జీరో అయిపోయాయి. ఇదే కదా మనకు కావాల్సింది. మనం అనుకుంటా ఉంది ఇది ఫస్ట్ నుంచి. ఏదైనా సరే వాళ్ళ ప్రాబ్లం వాళ్ళు సాల్వ్ చేసుకుంటే ఇంట్రెస్ట్ ఉండదు. కళావతి గారు ఇన్వాల్వ్ అయ్యి కళావతి గారిని ఇబ్బంది పెడితే బాగుంటుంది అనేసి మనం ఎప్పటి నుంచి అనుకుంటాను. ఇప్పుడైతే అస్సలు ట్రాక్లోకి అయితే వచ్చింది సీరియల్ మాత్రం 100% అస్సలు ట్రాక్లోకి వచ్చింది. ఇక్కడ రేవతి గారి క్యారెక్టర్ రేపు మునాడులో మనకి ఎస్టాబ్లిష్ అయ్యే ఛాన్స్ వెరీ వెరీ హైగా ఉంది. నెక్స్ట్ వీక్ ఎపిసోడ్స్ అలాగే అన్నీ బాగుంటాయి అనిపిస్తుంది. మంచి ఎపిసోడ్స్ అయితే రాబోతున్నాయి అనేసి అనిపిస్తుంది. మీకు ఏమనిపించింది ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత అనేది కామెంట్ చేయండి. ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళు అందరూ చూసేసింటారు కాబట్టి సీరియల్. మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. అలాగే అప్పు అరెస్ట్ని మాత్రం భలే ప్లాన్ చేసింది కదా యామిని, నీకు దగ్గర పడిన టైము, అందుకోసం అనేసి నువ్వు సక్సెస్ అవుతాడు. చూద్దాం. రాజు గతం గురించి మనం మర్చిపోవాల్సిందే. ఆ గతం గుర్తొచ్చిందో లేదో మనకైతే ఇప్పుడు కాదు కదా, ఇంకొక సంవత్సరానికైనా ఐడియా వస్తుందో లేదో అయితే మనకు తెలీదు. సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వేసుకోసం.